నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో జూన్ మాస గోచార ఫలితాలు కన్యా రాశి వారికి. ఈ కన్యా రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఏ ఏ స్థానాలలో స్థితి పొంది ఉన్నాయి అంటే గనక, రాహువు 6లో సంచారం చేస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. సప్తమంలో శని సంచారం చేస్తున్నాడు, ఇక కొంచెం ప్రతికూలంగా ఉన్నాడు శని. అష్టమంలో శుక్రుడు కొంత అనుకూలంగానే ఉంటాడు 29 వరకు. 30న రాశి పరివర్తన చెందుతాడు కాబట్టి ఒక రోజున లాస్ట్ రోజున. ఇక 9లో రవి సంచరిస్తున్నాడు 15 వరకు. జూన్ 15 నుండి 10లో సంచారం చేస్తాడు రవి. ఇక 9లో అనుకూలం కాదు, 10లో రవి అనుకూలం, జూన్ 10 నుండి కూడాను వృత్తి ఉద్యోగాలకి. బుధుడు కూడా 6 వరకు 9లో సంచరించి 7 నుండి 22 వరకు 10లో, 23 నుండి 11లో సంచరిస్తాడు. అయితే 9లో అనుకూలం కాదు, 10లో 7 నుండి అనుకూలం, 11లో అనుకూలం బుధుడు అనేది చెప్పటం. ఇక అనుకూలంగా లేడు, మొదటి వారం అయితే అనుకూలంగా లేడు బుధుడు. ఇక 10లో గురువు సంచారం చేస్తున్నాడు. ఈ మాసం అంతా కూడా అనుకూలం కాదు, గురువు ప్రతికూలంగానే ఉన్నాడు. గురువు బలం లేదు వీరికి, ఈ కన్యా రాశి వారికి ఈ మాసంలో. ఇక 11లో కుజుడు 6 వరకు సంచరిస్తాడు, అనుకూలంగా ఉంటాడు. ఇక 7 నుండి 12లో సంచరిస్తాడు, ప్రతికూలంగా ఉంటాడు. ఇక 12లో కేతువు కూడా సంచరిస్తున్నాడు ఈ మాసాంతం వరకు. వ్యయంలో కేతు కొన్ని విషయాలకి అనుకూలతలు ఇస్తాడు. అయితే రాహువు, శుక్రుడు, కేతువు 3 గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నారు. ఇక శని, గురు పూర్తి స్థాయిలో ప్రతికూలంగా ఉంటారు. బుధుడు, రవి, కుజ మిశ్రమంగా ఉంటారు. అయితే కొన్ని సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి ఈ గ్రహాల హావభావాలకి. ఇక ఈ మాసంలో వీరికి వృత్తిపరంగా గుర్తింపును సృష్టించడంలో వీరి జ్ఞానాన్ని, తెలివితేటల్ని, సామర్థ్యాన్ని కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే అవకాశం ఈ గోచారం కల్పిస్తుంది వీరికి ఈ మాసంలో. బాధ్యతలను అర్థం చేసుకుంటూ ఉద్యోగానికి పూర్తిగా అంకితం అవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక బాధ్యతలు చేపడతారు. సక్సెస్కి వీరు తెలివితేటలే పెట్టుబడిగా పెట్టి సక్సెస్ సాధించేదానికి శ్రమ పడతారు అనేది కనిపిస్తుంది. ఇక మంచి ప్లాన్స్, ప్రణాళికలను కలిగి నడిపించాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని కొంచెం గడ్డు కాలంగానే ఉంటుంది, 15 లోపు వరకు అనేది కనిపిస్తుంది. ఇక వ్యాపారాలు మందకొడిగా సాగేది ఉండొచ్చు. అయితే మొదటి వారంలో గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు ఆర్జించేది, కొంత ఆదాయం లభించవచ్చు అనేది సూచిస్తుంది. కుటుంబ జీవితం ఈ నెలలో అయితే కనుక సాధారణం కంటే మెరుగ్గానే ఉంటుంది, గత మాసం కంటే కూడా. సఖ్యత పెరుగుతుంది. కుటుంబ స్థానంపై శుక్ర దృష్టికి వీరి సంబంధాలు మరింత దగ్గరవుతాయి అనేది చెప్పచ్చు. ఇక నిరంతరంగా ఉండే కుటుంబ సమస్యలు ఈ నెలలో తొలగిపోయి కుటుంబ పరిస్థితులను నియంత్రించడానికి వీరు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ అవకాశం ఈ సంచారంలో ఉంటుంది కాబట్టి కుటుంబ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కుటుంబ సభ్యులలో ఒకరు ఎవరైనా సరే కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థుల విషయంలో అయితే కనుక ఈ నెలలో విద్యార్థులకి అతి కష్టంగానే ఉంటుంది. వీరు బాగా కష్టపడి చదివితేనే చివరకు వీరు కోరుకున్న విధంగానే విద్యా విషయాలలో విజయం సాధించేది ఉంటుంది అని సూచిస్తోంది. ఇక హయ్యర్ ఎడ్యుకేషన్కి కూడా పూర్తి స్థాయిలో అనుకూలతలు లేవు, ఉన్నత విద్యకి లేదా దూర ప్రాంత విద్యకి అని చెప్పవచ్చు. ఇక ప్రేమికులకి పరంగా చూసుకుంటే కనుక వీరికి అనుకూలంగా లేదు. ఈ మాసంలో ప్రారంభంలోనే చాలా కష్టంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక వీరి భాగస్వామి ఆరోగ్యం ఈ మాసంలో క్షీణించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వారిని జాగ్రత్తగా శ్రద్ధతో చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే వారికి అవసరమైన విధంగా పూర్తి స్థాయిలో మద్దతుగా ఉండాలి అనేది సూచన. ఖర్చులు మాత్రం ఇష్టం లేకున్నా పెట్టవలసిందే కాబట్టి వీరు ఆర్థిక పరిస్థితికి గురి అవుతారు, గతంలో ప్రణాళికలు లేని విలాస ఖర్చులకి. అయితే ఉన్న సంపదను నిపుణుల ద్వారా, సలహా సంప్రదింపుల ద్వారా
పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలు పొందేది కనిపిస్తుంది. దానికి అనుకూలంగా ఉంది కాబట్టి ఈ విషయంపై వీరు శ్రద్ధ తీసుకోవాల్సింది. అయితే జన్మ జాతకం నుండి కూడా సలహా సంప్రదింపులతోనే చేయాల్సి ఉంటుంది. అయితే వాహన ప్రమాదాలు అయితే ఈ మాసంలో బాగా తొంగి చూస్తున్నాయి అని సూచిస్తుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి వీరు. ఈ కొనుగోలు అమ్మకాలకి అనుకూలతలు తక్కువగా ఉంటాయి. ఇక చివరి వారంలో వాణిజ్యపరంగా కొద్దిపాటి లాభాలు చూస్తారు. వ్యక్తిగత ప్రయత్నాల ద్వారా ముఖ్యంగా వ్యాపారాలు, వృత్తిలో ఉన్నవారు పెట్టుబడులకి అధిక లాభాలు పొందేది ఉండొచ్చు. ఇక జూన్ 15 తర్వాత ఉద్యోగస్తులకు కూడా కొంత అనుకూల పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా వీరు పదోన్నతికి కానీ ఈ ఉద్యోగాలలో మార్పులకి మంచి అవకాశాలు ఉన్నాయి. మంచి సమయంగా ఉంటుంది 15 తర్వాత. ఇక సాధారణంగా అయితే గనక ఈ మాసంలో గురు సంచారం వలన వీరికి గురు ఈ బలం తక్కువగానే ఉంది అని చెప్పచ్చు. అయితే ఈ గురు సంచారం మిథున రాశిలో జరిగేదానికి ప్రతికూల ఆలోచనలు, భావనలు పెంచుకునేది ఎక్కువగా ఉంటుంది. వీరికి నెరవేరని కోరికలు వీరిని ఎక్కువగా చిరాకు గురి చేస్తాయి. ఆ సమయంలో నిరాశ చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణాలు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ టైంలో పెద్దలతో ఇంటా బయట కూడా సీనియర్స్తో కూడా వివాదాలు స్పృహతో నివారించాల్సి ఉంటుంది ఎక్కువగా. ఈ మాసంలో ముఖ్యంగా వీరు వృత్తిలో వివాదాలకి పోతారు, అవాయిడ్ చేయాలి. అలాగే భాగస్వాములతో అపార్థాలకి అవకాశం ఉంటుంది. వివాహ జీవితంలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఇక సంబంధాలు బాగులేవని గమనించి వ్యవహరించండి. ఇదే కాదు, వీరు ప్రజలతో చాలా ఓపికగా ఉండాలి. విషయాలు ఆలస్యం అయ్యేదానికి ఆందోళన చెందే అవకాశం ఉంటుంది వీరికి తరచుగా. ముఖ్యంగా అపవాదులకి గురి అయ్యేది ఉంటుంది. రుణ బాధలకి కూడా అవమానాలు పడేది ఉంటుంది. అయితే ఆధ్యాత్మిక విషయాలకి మంచి సమయం ఈ మాసం. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక సమస్యలుగానే హెచ్చుతగ్గులుగా కొనసాగేది ఉంటుంది ఈ మాసం అంతా. జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యాన్ని. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేసేది ఉంటుంది, నియంత్రించాల్సి ఉంటుంది. లేదా ఆర్థిక ఇబ్బందులు మరీ ఎక్కువగా పొందేది, బాధలు పడేది కనిపిస్తుంది. ఇక 11లో బుధుడు చివరి వారంలో ఆరోగ్యంకి కొంత మద్దతు ఇస్తాడు. అయినా సరే ఆరోగ్యం పట్ల చురుగ్గా శ్రద్ధగా ఉండాలి ఈ మాసంలో ఎంతైనా వీరు. ఇక ఆరోగ్యానికి రాస్యాధిపతి బుధునికి వీరి చిటికిన వేలుకి నాణ్యమైన పచ్చరత్నాన్ని ధరించిన కొంతలో కొంత ఫలితాలు ఉంటాయని శాస్త్రంలో వివరించడం జరిగింది. అంటే జ్యోతిష శాస్త్రంలో కొందరు వివరించడం జరిగింది. ఈ మాసంలో వీరు బుధునికి స్తోత్రాలు, పరిహారాలు, గురునికి, విష్ణువుకి, గణపతికి, సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసిన కొంత ప్రశాంతత లభిస్తుందని సూచనగా చెప్పటం. అయితే ఈ రత్నాన్ని ధరించే విషయంలో అది వారి వ్యక్తిగత అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది. ఇది గోచారంలో గ్రహం సూచించేది కాదు. శాస్త్రంలో ఈ ప్రతికూలతలకి కొంతమంది పెద్దలు, పండితులు వారిచే సూచించబడింది. అది వారి విజ్ఞతకే వదిలేయటం జరుగుతుంది. ఇది కాబట్టి పచ్చలు, రత్నాలు, రాళ్ళు పెట్టుకుంటే అవుతాయా, ఫలితాలు వస్తాయా అనే కామెంట్స్ కూడా విన్నాను నేను చాలామంది దగ్గర. కాబట్టి ఇలా చెప్తున్నాను. అది వారి వ్యక్తిగతం, కానీ ఇది సూచన మాత్రమే. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.